ఎస్, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక రకంగా, తెలుగు వాళ్ళనే కాదు చాలామందిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఇట్లా కూడా చేస్తారా అనేటువంటి హఠాత్ పరిణామంగా మనం చెప్పుకున్నాం. అదే అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి విషాదాంతం. దానిలో ఇప్పటికే ఇటు ప్రణయ్ ఆల్రెడీ చనిపోవడం జరిగింది, అలాగే మారుతిరావు తను కూడా తనకు తానే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దానిలో ఉన్నటువంటి మిగిలినటువంటి నిందితులు A7 A8 వరకు ఉన్నటువంటి 6-7 మంది నిందితులకు సంబంధించినటువంటి తుది తీర్పు అయితే ఈరోజు వెలువడించనున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటి విషయంలో మాత్రము ఒక సందిగ్ధత మాత్రం చూస్తూ ఉన్నాం. ప్రేమ పెళ్లికి నిండు ప్రాణం బలి, తల్లిదండ్రులకు దూరమైన కుమారుడు భర్తను కోల్పోయి వితంతువుగా భార్య, వేదనతో ప్రాణం తీసుకున్న నిందితుడు. ఇరు పక్షాలకు మిగిలింది తీరని శిక్షే. మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసులో నేడే తీర్పు అని చెప్పేసి ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అసలు తీర్పు ఎట్లా వస్తుంది అనేది అయితే ఒక క్వశ్చన్గా మనం అయితే చూస్తూ ఉన్నాం. మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసులో నేడే తీర్పు. అమృత ప్రణయ్ ఈ పేరు దేశవ్యాప్తంగా సరిగ్గా 7 ఏళ్ల క్రితం మారుమోగింది. ప్రణయ్ మర్డర్తో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఓ కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును కోల్పోయింది. కళ్ళు తెరవక ముందే ఓ పసి ప్రాణం తండ్రిని కోల్పోయింది. ఓ తండ్రి తన ఒక్కగానొక్క బిడ్డకు దూరమయ్యాడు. కోటి ఆశలతో జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ యువతి ఏడాది గలవకు ముందుకే భర్తను కోల్పోయి వితంతువుగా మారింది. కులంకార జాడ్యమో, క్షణికావేశమో, ప్రేమో కారణం ఏదేమైనప్పటికీ ప్రణయ్ మర్డర్ వ్యవహారం ఎన్నో కుటుంబాల్లో అలజడి రేపింది. 2-3 ఏళ్ళు గడిచేసరికి చేసిన తప్పు తెలిసొచ్చినా తిరిగి వెనక్కి తీసుకోలేనంత దారుణం జరిగిపోయింది. ఏకంగా అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకొని చనిపోయే వరకు వెళ్ళింది. ఇలా ఒక్క తప్పు 10 మంది జీవితాలపై చెరగని ముద్ద వేసింది. నేడు అమృత ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువడించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వార్తనైతే చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో తర్వాత జరిగినటువంటి సందర్భాలు, ప్రణయ్ని హత్య చేసినటువంటి ఉదంతం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాము. మొత్తం మీద అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో నిందితులకు ఎలాంటి శిక్ష పడడానికి అవకాశం ఉంది ఏందనేది మాత్రము చూస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు అది కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. అమృత ప్రణయ్కి సంబంధించి ఒకసారి అడ్వకేటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేత సైదులు మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. ఈరోజు అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి కేసు తీర్పు వస్తున్నట్టుగా వార్తలలో చూస్తూ ఉన్నాం. అసలు వాదనలు ఎలా జరిగాయి, తీర్పు ఎలాంటిది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాస్తవానికి ఈ కేసు 2018లో సెప్టెంబర్లో జరిగినటువంటి కేసు ఇది. అవును, మీ అందరూ తెలిసినటువంటి విషయమే. ఇది సుమారుగా సెప్టెంబర్ 14, 2018 మిర్యాలగూడలో ప్రణయ్ పెరుమాళ్ళ ప్రయాణం చెప్పేసి తను పరువు హత్యగా దీన్ని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయడం జరిగింది. వైశ్య కులానికి చెందినటువంటి తిరునగర్ అమృత వర్షిని తను కులాంతర వివాహం చేసుకోవడంతోనే అతని తండ్రి అయినటువంటి మారుతిరావు తక్కువ కులానికి చెందినటువంటి ఒక దళిత మాల కులానికి చెందినటువంటి యువకుడు నా బిడ్డను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఆధిపత్యాన్ని ఉపయోగించి ఒక పేరుగాంచినటువంటి జాతీయ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, అంతకముట ఎవరైతే ఉన్నారో వారికి సుపారీ ఇచ్చి పథకం ప్రకారము యువకుడిని హత్య చేయడం జరిగింది. పాపం అతను సుమారుగా పెళ్లి చేసుకున్నటువంటి జనవరి 30, 2018 పెళ్లి చేసుకుంటే సెప్టెంబర్ 14, 2018 అంటే మినిమం అంటే ఎంత దారుణం అంటే గర్భవతిగా ఉన్నది ఆమె. 5 నెలల గర్భవతిగా ఉంది తన బిడ్డ. అయినా కానీ కనికరించకుండా పెళ్లి అయినటువంటి 5 నెలల కాలంలోనే అనేక సార్లు రెక్కి నిర్వహించి పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది. అది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీన్ని పరువు హత్యగా చేర్చాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినాం. అవును, అంతిమంగా సుమారుగా 2018 అంటే ఈ రోజుకి వచ్చేసి ఈ రోజు తీర్పు వెలువడబోతా ఉంది. దాదాపు ఈ జరిగినటువంటి కేసు లోపల 6 సంవత్సరాల 5 నెలల 25 రోజులు ఈ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఈ కేసు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్
3 సంవత్సరాల 2 నెలల విచారణ కొనసాగిన అనంతరం 3 సంవత్సరాల 2 నెలల విచారణ కొనసాగిన అనంతరం ఈ రోజు న్యాయస్థానం నల్లగొండ జిల్లా సెకండ్ సెషన్స్ కోర్టు SC/ST న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతా ఉంది. నిజంగా ఈ కేసు లోపల ఆనాడున్నటువంటి SP AV రంగనాథ్ గారు కావచ్చు, అందులోగా ఏవోగా పనిచేసినటువంటి శ్రీనివాస్ కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ కేసు లోపల స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించబడేటువంటి దర్శన నరసింహ అనేటువంటి ప్రముఖ న్యాయవాది అద్భుతంగా అనేక రకాలైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఈ కేసును దర్యాప్తు చేసి సుమారుగా 1200 పేజీల రంగనాథ్ గారు ఆధ్వర్యంలో 1200 పేజీల షార్ట్ షీట్ కూడా దీన్ని కోర్టు ముందుంచడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శన నరసింహ గారు 472 పేజీల అంటే ఓరల్ ఆర్గ్యుమెంట్ తో పాటు రిటర్న్ ఆర్గ్యుమెంట్ ముందు న్యాయస్థానం ఉంచారు. అన్ని రకాలుగా ఏ కోణంలో చూసినా సరే ప్రతి ఎవిడెన్స్ పిన్ టు పిన్ ఎవిడెన్స్ ను న్యాయస్థానం ముందు ఉంచగలిగారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా వీళ్ళందరికీ మరణశిక్ష విధించాలని చెప్పేసి వాదించారు. బహుశా ఈ కేసు లోపల అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇందులో ఒకరిద్దరికైనా ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కొంతమందికి జీవిత ఖైదీ పడుతుంది, దాదాపు అందరికి జీవిత ఖైదీ. అంటే దీనిలో ఇప్పుడు A1 మారుతిరావు ఇప్పటికే తను బలన్మరణం పొందడం జరిగింది, తానే సూసైడ్ చేసుకొని. మిగిలినటువంటి A22, మిగిలినటువంటి A8 వరకు దీనిలో బీహార్కి చెందినటువంటి సుభాష్ శర్మ కనబడతా ఉన్నారు. A3గా ఉన్నటువంటి అఫ్జర్ అలీ, అబ్దుల్ బారీ, ఏ కరీం, శ్రావణ్ కుమార్, శివ, నిజాం ఇట్లా చాలా మంది ఉన్నారు దీనిలో. అసలు మీ అంచనా మేరకు మీరు చెప్తున్నట్టుగా జీవిత ఖైదు వరకు ఓకే, కానీ మరణశిక్ష పడడానికి అవకాశం ఉందా అని? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి A2 సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను హత్య చేసినటువంటి అంతకుడు. ఓకే, ఇతని బీహార్ చెందినటువంటి అంతకుడు కాబట్టి చాలా స్పెసిఫిక్ గా ఆ వీడియో ఎవిడెన్స్ కావచ్చు, అతడు ఎక్కడెక్కడ బస చేసిండు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి లాడ్జీల్లో, నల్లగొండలో ఉన్నటువంటి లాడ్జీ లోపల, మిర్యాలగూడ ఉన్నటువంటి లాడ్జీ లోపల అనేక చోట్ల బస చేసి రెక్కి నిర్వహించిండు. దానికి సంబంధించినటువంటి లాడ్జీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఆ లాడ్జీలో తను ఉన్నటువంటి తను స్వయంగా తను రాసినటువంటి ఏదైతే ఆ లాడ్జీ తీసుకుని సుభాష్ శర్మ అని చెప్పేసి రాసినటువంటి రికార్డు కావచ్చు, వాటన్నింటిని కూడా ఎక్కడెక్కడైతే ఇతడు బస చేశాడో, ఎక్కడెక్కడైతే తిరిగాడో, అతడు ఉపయోగించినటువంటి ఒక స్కూటీ అయినటువంటి వాహనం కావచ్చు రెక్కి నిర్వహించడానికి, వీటన్నింటిని కూడా పర్ఫెక్ట్ గా సేకరించుడు. అదే విధంగా తను హత్య చేసినటువంటి క్రమం లోపల ఊహించినటువంటి పటంచ ఆయుధం ఏదైతుందో, కత్తి ఏదైతుందో దానిపైన వేలుముద్రలు కూడా టాలీ అయినాయి. అదే విధంగా లాడ్జీలో ఉన్నటువంటి రికార్డు టాలీ అయింది. ఇదంతా సంచలనాత్మకంగా వీడియో కాబట్టి ఆ వీడియో కూడా న్యాయస్థానం ముందు ఉంచారు, దాని డిస్ప్లే కూడా చేయడం జరిగింది. కాబట్టి బహుశా నేను అనుకుంటా అతనికి మాత్రం కఠినమైనటువంటి శిక్ష పడుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అక్కడికి ఓన్లీ ఒక ప్రాంతానికో లేకపోతే ఒక జిల్లాకో పరిమితంగా లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులను, సామాజిక ఉద్యమకారులను, అదేవిధంగా సామాజిక దళిత ప్రజా సంఘాలందరూ నేతలందరినీ కూడా కదిలించింది. బహుశా మీలాంటి మీడియా కూడా అప్పుడు దీన్ని ప్రదర్శించినటువంటి తీరును చూసినాం. లక్షలాది మంది జనాలు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగినాయి. ఈ కాలంలో కుల హత్యలేని చెప్పేసి దేశం లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన ఒక దిక్కు కోరుకుంటే మరొక రకం కులోన్మాద హత్యలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున సమాజం తిరిగి వచ్చినట్టు క్రమం లోపల దీన్ని కూడా ఆనాడున్నటువంటి రంగనాథ్ గారు చాలా సీరియస్ గా, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును టేకప్ చేసింది. కాబట్టి ఆ పోలీసు యంత్రాంగం ఎవిడెన్స్ ఏదైతే సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉందో దాన్ని న్యాయస్థానం ముందు పెట్టడం లోపల 100% సఫలీకృతమైంది. దాదాపు 102 మంది సాక్ష్యాలను విచారించరు. కాబట్టి సాక్ష్యాలు కూడా చాలా అద్భుతంగా దాని PP గారు రికార్డింగ్ చేయించగలిగారు. కాబట్టి నేను అనుకుంటా ఉన్నా దాదాపుగా మిగతా వారందరికీ జీవిత ఖైదు వచ్చినా కానీ A2 ఎవరైతే ఉన్నారో సుభాష్ శర్మ అనేటువంటి అతనికి A1 ఇప్పటికే అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. బహుశా అతనికైతే రావాలని చెప్పేసి, ఎందుకంటే ఉన్నటువంటి ఆ సీన్ దృష్ట్యా తీవ్రత దృష్ట్యా వస్తుందని భావిస్తా ఉన్నాం. బహుశా న్యాయస్థానం ఏ తీర్పిస్తుందో మరికొద్ది గంటల్లో 11:30కి 11 to 11:30 మధ్యలో ఈ తీర్పు వెలువడేటువంటి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అడ్వకేట్ సైదుల్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఇది లోకల్లో ఉన్నటువంటి పరిస్థితిని అయితే వివరిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అమృత ప్రణయ్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపకంగా చూస్తున్నటువంటి వారందరూ కూడా తెలియజేయాల్సిందే కోరుతున్నాం. దాంతోపాటుగా అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి ఫైట్ ఎలా జరిగింది అనేది మనం మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చినాం. అమృత ప్రణయ్ కేసులో ఎట్లెట్లా ముందుకు పోయారనేది కూడా మనం చూస్తూ వచ్చినాం. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమృత
ఎక్కువ అయితే మద్దతు తెలుపుతూ వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూడడం జరిగింది. ఇక